సో ఎన్ని ఒక్క కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేము కొడుకు. జీడిపి పెరిగిందా తరిగిందా మీరే చెప్పండి. ఒకవేళ పెరిగితే అదాని అంబానీ లాంటి గుజరాతీ ఆర్య బనియాలది ఆర్య బ్రాహ్మణులది పెరిగింది, కానీ సామాన్యులు ఒక్కంది పెరగలేదు జీడిపి. పెరిగింటే ఓకే, ఇలా మనం బంగారం కొనుక్కునే స్థాయిలో ఉన్నామా? కనీస అవసరాలైనటువంటి ఒక ఇల్లు కొనుక్కునే స్థానంలో ఉన్నామా? అంటే పెరిగినట్ట తరిగినట్ట? ఒక సామాన్యుడు తనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోని స్థాయిలో ఇలా అన్ని ఇబ్బంది పడుతుంటే అది మన జీడిపి పెరిగినట్ట తరిగినట్ట? కామన్ సెన్స్. గతంలో మనకు వచ్చిన కొన్ని పైసలతోటైనా ఏదైనా వస్తువు కొనుక్కునే స్థాయిలో మనం ఉండే. ఇవాళ జీతం 10 రూపాయలు పెరిగితే ఖర్చులు 100 రూపాయలు పెరిగినాయి. ఎట్లా కొనుక్కుంటాం? నువ్వు ధరలు ఎంత పెరుగుతున్నాయో ఆదాయం కూడా అంతే పెరిగితే మనం కొనుక్కోగలుగుతాం. నువ్వు ఇదేమో 10 రూపాయలు పెరిగితే ఇది 100 రూపాయలు పెరిగితే ఎట్లా కొనుక్కుంటావు? మరి ఎవరి జీడిపి పెరిగింది? ఈ 10 రూపాయలు పెరిగిందని నువ్వు పెరిగింది అంటున్నావు. దానికి అయ్యే ఖర్చులకి లెక్క పెట్టాలి కదా, ప్రపోర్షనేట్ లెక్క పెట్టాలి కదా. అదాని ఆర్య బనియాలది పెరిగింది, గుజరాతీ వ్యాపారులది పెరిగింది, మార్వాడీలది పెరిగింది. ఆర్య బనియాలది పెరిగింది, గుజరాత్ రాజస్థాన్కి చెందినటువంటి బనియాలది పెరిగింది జీడిపి. లేదు అంటే ఇక బీజేపీకి చెందిన నాయకులది పెరిగింది. లేదు అంటే బీజేపీకి చెందినటువంటి ఆర్య బ్రాహ్మణులది పెరిగింది. తెల్ల బనియాలది తెల్ల బ్రాహ్మణులది పెరిగింది ఆదాయం తప్ప, నాది కూడా ఉత్తర భారతదేశం చెందిన వాళ్ళది తప్ప ఇంకా ఎవ్వరు జరగలే. ఇక ఏది దక్షిణ భారతదేశము, ఈస్ట్ భారతదేశము, ఇంకో భారతదేశం ఎవరిది పెరగలే. 4-5 రాష్ట్రాలు ఉన్నాయి నార్త్లో. ఓకే, గుజరాత్, రాజస్థాన్, ఇది మధ్యప్రదేశ్, 4-5 ఉన్నాయి. అక్కడ కూడా ఆర్యులది మాత్రమే పెరిగింది. అక్కడ కూడా సామాన్యులది చచ్చిపోయింది. దొంగమ్ముడు అక్కడ. ఇది బ్లాక్ మనీ ఎప్పటి వరకు భారత్ తిరిగి వస్తారు? ఇప్పటికీ బ్లాక్ మనీ పెరిగింది విదేశాల్లో, నల్లధనం కానీ తరగలే. ఓకే, స్విస్ బ్యాంకులలో ఇంకో దగ్గర. ఓకే, వేరే మన పైసలు తీసుకొని వేరే దేశాల్లో కొనుక్కుంటు భూములు, ఇంకోటి ఆ యొక్క వ్యాపారాలు, అట్లా మన దేశం సంపద విదేశాలకు పోయింది, కానీ విదేశాల నుంచి మనకు వచ్చిన పెట్టుబడులు ఏమీ రాలే. ఏది కాంగ్రెస్ తోటి దోసుకున్నది తెచ్చేస్తే 15 లక్షలు వస్తున్నాడు. 15 లక్షలు వచ్చుడు కాదు, ఇంకా పీక్తూనే ఉన్నాయి ఎక్కువ. సో ఏది బెస్ట్ ఇండికేటర్ మనది పెరిగిందా తరిగిందా అనడానికి బెస్ట్ ఇండికేటర్ మన ఎకానమీ అంటే ఇప్పుడు రూపాయికి డాలర్కి రూపాయి పెరుగుతుందా తగ్గుతుందా? సింపుల్. ఓకే, ఇప్పుడు 87 రూపాయలు ఉంది. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 60 ఎంత ఉండవచ్చు, నాకు కరెక్ట్ గుర్తులేదు. సో అంటే మన దేశంలోకి పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు వస్తలేరు అని అర్థం. అది తగ్గుతుంది అంటే సింపుల్. ఓకే, మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే అది పెరుగుతుంది, అంటే 85 అవుతుంది, 80 అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ ఇండికేటర్. సింపుల్. తర్వాత ఇది రైతులకు రైతు చట్టాలు వద్దంటే బలవంతంగా ఎందుకు తెచ్చారు, మళ్ళీ ఎందుకు రద్దు చేశారు మీరే చెప్పండి. ఈ క్రమంలో 750 మంది రైతుల ప్రాణాలు బలిగొన్నారు. ఆ ప్రాణాలు తిరిగి తెచ్చిస్తారా? ఎందుకు ఇన్ని తొక్కేసలాటలు అవుతాయి? వాటి మీద కాకుండా ఏం చర్యలు తీసుకున్నావు చెప్తారా? చెప్పరు. ఓకే, సో ఇన్ని దాడులు జరిగినాయి, ఒక్క దాని మీద విచారణ జరగదు, దోషులకు శిక్షలు పడాయి. కరెక్ట్ ఎన్నికల ముందు జరుగుతాయి. ఆ భారతదేశంలో ఉండే ఆ ముస్లిం పేరు చెప్పి ఆ తీవ్రవాదులను పెంచి పోషిస్తుంది, వాళ్ళకి డబ్బులు ఇచ్చి అట్లా చేపిస్తుంది ఎవరు? మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరగకుండా చేస్తుంది ఎవరు? వీళ్ళే. ఆ లష్కర్ ఏ తోయిబా, ఇంకో తోయిబా, వాళ్ళని పెంచి పోషిస్తున్నారు వీళ్ళే, ఆర్యులే, బీజేపీ వాళ్ళే, బీజేపీ ఆర్ఎస్ వాళ్ళే. వాళ్ళ ఫోన్లన్నీ తీయండి మీరు బీజేపీ ఆర్ఎస్ చెందినటువంటి మొత్తం ఫోన్ డేటాని ట్రాక్ చేయండి, అన్ని దొరికిపోతాయి. అలా దొరికితే కూడా ఆధారాలు ఉంటే కూడా ఎన్ఐఏ ద్వారా ఆ ప్రజ్ఞా ఠాకూర్ ఏం తప్పు చేయలేదు. ఆమెకున్న వాహనం కూడా ఆమె పేరు మీద ఉంది, బాంబు పెట్టిన వాహనం. అయినా సరే ఎన్ఐఏకి సంబంధించిన ఆ జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆమె నిర్దోషి అని కేసు తీర్పిచ్చారు. అన్ని ఆధారాలు ఉంటే కూడా ఆధారాలు లేవు అని పోలీసుల తప్పు, ప్రాసిక్యూటర్స్ తప్పు అని పోలీసుల తప్పు అని పోలీసుల మీద దోషేసారు. అంటే బీజేపీ అధికారం ఉన్నంత కాలం ఏ వ్యవస్థలు పనిచేయకుండా చేసేసారు భారతదేశంలో. వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే తమకు అనుకూలం అనే పెట్టుకున్నారు. వాళ్ళ ఉండే డెసిషన్ మేకింగ్ అంతా ఆర్య బ్రాహ్మణులే. సో దేశం యొక్క అప్పు ఎందుకు పెరుగుతుంది? నువ్వు సంపద సృష్టిస్తే అప్పు ఎందుకు పెరుగుతుంది? చెప్తాడా సమాధానం? చెప్పడు. ఈ అప్పు ఎవరి కోసం చేశారు, ఎందుకు చేసినావు? 13 ప్రధానమంత్రులు 64 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు అయితే ఒక్క మోడీ ఈ 11 ఏళ్లలో చేసిన అప్పు 150 లక్షల కోట్లు దాటింది. దేం కట్టినావు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినవా? ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెట్టినవా? ఎక్కడికి పోయినాయి ఈ పైసలు అడిగితే నేను దేశద్రోహి, నేను కమ్మి, నేను కాంగి,
వేరే దేశంలో ఉంటే ఇడికి రా, ఈ దేశంలో ఉంటే వేరే దేశం పో. ఇక మరి దేశ ప్రజలందరూ వేరే దేశం పోతే నీకు ట్యాక్స్ కట్టేటోడు వాడు, నీకు ఎవరి మీద పరిపాలన చేస్తావు? రాళ్ళు రప్పల మీద చేయవు కదా, పక్షుల మీద చేయవు కదా పరిపాలన, మనుషుల మీదనే కదా. ముండా కొడుకు, నీకు రక్షణ ఇచ్చేదోడు, ఆర్మీలో పనిచేసేదోడు. దేశ ప్రజలందరూ వేరే దేశం వెళ్ళిపో, ప్రశ్నించిన వాళ్ళందరినీ వేరే దేశం వెళ్ళిపోమంటే మరి నీకు ఎవరి మీద పరిపాలన చేస్తావు? పిచ్చమండా కొడుకు. ఎన్ని ఎయిమ్స్ ఆసుపత్రులు కట్టావు? ఒక్కడు కూడా కట్టలే. పాత వాటికి పేర్లు మార్చారు. కాంగ్రెస్ అట్లా చేయలే. ఎన్ని విమానాశ్రయాలు? 5 ప్రధాన నగరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విమానాలు కట్టింది కాంగ్రెస్ పార్టీ. వీడని కట్టిండు. వెరీ అన్ఫార్చునేట్. ఎన్నికల టైంలోనే ఎందుకు మత ఘర్షణలు జరుగుతాయి? దేశ సైనికుల ప్రాణాలు కోల్పోతున్నారు. విచారణ ఎందుకు జరగవు? దోషులకు ఎందుకు శిక్షలు పడవు? తెలియదు. ఈ ప్రశ్నలకు ఎవరిని అడగాలి? నేను మోడీని అడగవద్దు. ఎవరిని అడగాలి? ఆ పార్లమెంట్కి ఓపెనింగ్ వచ్చిన అన్అపాలజెటిక్ సనాతన్ని అడగాలి. పోయి అడిగితే వాడు ఊపుకుంటా ఏం చెప్తాడు సమాధానం? వాడికి 3 పిల్లలు చేసుకున్నాడు, వానికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. నేనే చెగువీరా అంటాడు, నేనే అన్అపాలజెటిక్ సనాతని అంటాడు. గంగా నదిని ఎంతవరకు సిద్ధి చేశారా? ఫండ్స్ రిలీజ్ చేసి తిన్నారు, 1% కూడా చేయలే. గంగా నదిపై వాటర్ వే ఎంతవరకు వచ్చింది? నో. ఏది కులగణన? ఇప్పుడు కాంగ్రెస్ కులగణన అంటే భయపడి మాకేట ఓట్లు పడాయని కులగణన చేస్తామంటారు కానీ చేయరు. ఇప్పుడు తెలంగాణ చేసినాక బీసీలకు 42% రిజర్వేషన్ ఇరా అంటే ముస్లింస్ చూపెడతాడు. మరి ముస్లింస్ లో కూడా పేదలు ఉండరా? సయ్యదులు కాకుండా అందులో కూడా దూదేకులు ఇంకోరు ఉంటారు కదా కింది స్థాయిలు. మరి అది కులంకేం సంబంధం? మతంకేం సంబంధం? మళ్ళీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళకి మరి అట్లనే బీసీలుగానే ట్రీట్ చేస్తారు కదా. మరి ఇక్కడ అదే చేస్తే ఎందుకు లింక్ పెడుతున్నావు? అప్పుడు అట్లనే ఆ బీపీ మండల్ కమిషన్ కింద బీసీలకు రిజర్వేషన్ కావాలంటే వాడు అద్వానీ ఆర్యుడు రథయాత్ర స్టార్ట్ చేసిండు. తెలంగాణలో గెలిస్తే ముఖ్యమంత్రి బీసీని చేస్తామని ఇవాళ బాబనోని తెలంగాణ దానికి ప్రెసిడెంట్ చేసిండు, అధ్యక్షుని చేసిండు. అదే రాజస్థాన్లో గెలిచిర్రు, అస్సాంలో గెలిచిర్రు, ఇంకా వేరే దగ్గర గెలిచిర్రు, అందరిని అగ్రకులాలనే చేసిర్రు. అస్సాంలో రాజస్థాన్లో అయితే బ్రాహ్మణ్ణే చేసిర్రు. మరి బీసీ ఎందుకు చేయలే? మోడీ బీసీ కాదు, బనియా. బీసీ అని రాసుకుంటే బీసీ కాదు. మోద్గాంచి అంటే నూనె గానుగా బట్టి నూనె అమ్ముకునే ఒక వ్యాపార కులం వాళ్ళ కులం వాళ్ళందరూ ఇప్పటికీ వ్యాపారాలు చేస్తారు. వాళ్ళు బనియాలు. మోడీ బనియానే, ఆర్య బనియా, అట్లనే అమిత్ షా ఆర్య బనియా. సో అంటే తెల్లవాళ్ళు. అందుకే సామెత ఉంటుండే, చిన్నప్పుడు ఇంటుండే, తెల్ల కొంటోని నమ్మొద్దు అనేటోళ్ళు. ఓకే. సో చెప్పండి. చివరిది అభివృద్ధి జరిగి ఉంటే ఇన్ని. సో కాబట్టి ఇట్లా నేను 100 చెప్పుకుంటూ పోతాయి గాడిదకుల గురించి, కానీ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది? సో ఇది హర్యానా, ఇది చెప్పిన కర్ణాటక, ఓకే, బెంగళూరు డూప్లికేట్ ఓటర్స్. ఓకే. సో అదే మిత్రులారా, మీ కామెంట్ చూద్దాం. అంటే ఎంతసేపు చెప్పినా మన నెత్తినోరు కొట్టుకుండేది తప్ప ఒక్క చర్య తీసుకోరు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రారు, మనకి ఉల్టా తిట్టడం తప్ప. అరే నేను ప్రజలకు సమాధానం చెప్పాలరా, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వ్యాలిడిటీ ఉంది, అందులో నేను ఇది తప్పు, ఇది జరిగింది, ఇట్లా చేయము, ఇట్లా చేస్తాము, ఏదైనా ఒక మీనింగ్ఫుల్ చెప్పాలి, టేక్ రెస్పాన్సిబిలిటీ. కానీ నువ్వు ఎవరు ప్రశ్నిస్తే వాడిని ఉల్టా దాడులు చేస్తా, సిబిఐ ఈడీ పంపి, సిబిఐ ఈడీని అందుకోసం పెట్టిర్రా? సిబిఐ ఈడీ అనేది ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి పెట్టిర్రా, లేకపోతే దోపిడీదారుల నుంచి పైసలు వసూలు చేయడానికి పెట్టిర్రా? కాదు కదా. దోపిడీదారులు అడ్డదారులలో క్రిమినల్ యాక్టివిటీస్ చేసి దేశ ప్రజల యొక్క సంపదను దోచుకుంటే, ఆ దోచుకోకుండా దేశ ప్రజలకు ఆ సంపద చెందే విధంగా చేయడానికి సిబిఐ ఈడీలు నేరాలు చేయకుండా ఉండడానికి, ఈడీ అయితేనేమో ఆ యొక్క ఆర్థిక నేరాలు చేయకుండా ఉండడానికి పెట్టిన సంస్థలు తప్ప, ఆ సంస్థల్ని ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా చేయడానికి, లేకపోతే ప్రతిపక్షాలను నోరు మూపియడానికి, లేకపోతే వాడు దోచుకున్న దానికి నీ వాటాల కోసం పెట్టలేదు. కాబట్టి యూ కెనాట్ మిస్యూజ్ దెమ్. సో ఏమంటారు, జాన్ ప్రసాద్కి ఓటు వేసేటప్పుడు తంబు వెరిఫికేషన్ కానీ, ఐరిస్ వెరిఫికేషన్ కానీ, ఫేస్ రికగ్నిషన్ కానీ చేస్తే బాగుంటుంది, దొంగ ఓట్లు తెలుస్తాయని నా ఆలోచన. తప్పకుండా బ్రదర్, అవన్నీ చేయాలి. బయోమెట్రిక్ ఇదితో పాటు ఫస్ట్ చేయాల్సింది ఆధార్ లింక్ చేయాలి. ఆధార్ లింక్ చేస్తేనే నువ్వు బయోమెట్రిక్ వాడగలుగుతావు. ఎందుకంటే ఆధార్ మనం అప్లికేషన్ ఇచ్చేటప్పుడే మనం అన్ని తీసుకుంటారు కదా.
సో కాబట్టి అప్పుడు వెరిఫికేషన్ చేస్తాం, అందులో ఆధార్లో ఉన్నది ఈడ ఓటర్ రేషన్ ఉన్నది సేమ్ మ్యాచ్ అయినప్పుడే అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని ఆధార్ లింక్ చేసి తర్వాత బయోమెట్రిక్ పెడితే 90% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇక మిగిలింది ఏమైనా చేస్తే బూతింగ్కి బయట చేస్తారు కానీ బూత్లో చేయలేరు, బూత్లో మోసం చేయలేరు, ఎన్నికల ప్రాసెస్ని మోసం చేయలేరు. బయట చేస్తారు, ఇక బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చడో వాళ్ళని బూత్ దగ్గర రానియకపోవడో ఒక బూత్లో వచ్చింది ఇంకో బూత్లు ఉందని చెప్పడమో ఇక అట్లా రకరకాలుగా బయట చేస్తారు. ఓకే, దాన్ని మనం బయట పొలిటికల్ పార్టీని ఇక వాడిని కాకుండా కాపాడుకోవాలి. కానీ విత్ ఇన్ ద ఎలక్టోరల్ ప్రాసెస్నే చేస్తే ఇక ఇంకా కష్టమవుతుంది. మిగిలిన అట్లా ఇట్లా కష్టపడవచ్చు. కాకపోతే ఆ ఎన్నికల కమిషన్ ఎన్నికల అప్పుడు ఏం చేస్తారు, ఆ యొక్క ఎన్నికల అధికారులను కూడా వాళ్ళని కులమని పెట్టుకుంటారు, పోలీసు అని అందరినీ. అందుకే అంటున్నా, ఈ స్వతంత్రంగా పనిచేయాల్సిన వాళ్ళని ప్రజలే ఎన్నుకోవాలి. ఓకే, మనకి ఇవాళ గెలవలేదు, ఏం చేస్తాం నెక్స్ట్ టైం? ప్రజలకి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటారు, వీడు ఏం తప్పు చేసిండు, నేనేం వ్యవస్థ చేస్తానో ప్రజల్ని బతిలాడుకుంటాం. ప్రజలు నా మాట కన్విన్స్ అయితే ప్రజలు ఓటేస్తారు. అంతేగాని నువ్వు ఈ యొక్క 70 ఏళ్ళు అట్లే చేశారు కదా, ప్రజల్ని కన్విన్స్ చేసుకుంటాం. నేను నా యొక్క వాదాన్ని ప్రజలకు వినిపించుకుంటా కానీ వాళ్ళకి నాకు ఓటేయించుకునే ప్రయత్నం చేస్తా కానీ నువ్వు ఎలక్టోరల్ ప్రాసెస్నే మోసం చేసినాక వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఎలక్షన్స్? నో, నాట్ యాక్సెప్టబుల్, నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ప్రజలు పైసలు చిల్లర తీసుకుని అమ్ముడు పోతే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము. అరే చిల్లర వద్దురా అయ్యా, వాడు ఒక నువ్వు తీసుకున్నానికి 1000 రూపాయలే కావచ్చు కానీ పంచడానికి 100 కోట్లు అవుతాయి. ఆ 100 కోట్లు ఎవడు వారవోసుకోవడం, వాడు భూములు జాగాలు అమ్మి అవి నీకు అప్పు తెచ్చి పెడుతున్నాడు, ఎందుకు అంతకంటే 10 రెట్లు దోసుకుంటాడు, వాడిని పని చేయడు అని వాళ్ళకి చెప్తాం అర్థమయ్యేటట్టు. వాళ్ళ పేదరికం ఉన్నారు కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళకి అంత చదువుకోలేదు కాబట్టి, అంత బిగ్గర్ పిక్చర్ ఆలోచించలేదు కాబట్టి నాకు వచ్చే 1000 రూపాయలతోటి ఆ రోజు కూలికి 2 రోజులు కూలికి పోలేదు అనుకుని వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియక, అమాయకులు, దాని ఇంపాక్ట్ వాళ్ళకి తెలియక అట్లాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. కానీ నువ్వు ఎలక్టోరల్ ఎన్నికల ప్రక్రియనే దొబ్బపెట్టినాక వాటి ఎందుకు కొట్లాడు? ప్రతిపక్షాలు పోయి ప్రజల ముందు పోయి బహిరంగ సభలు పెట్టి వాడి అన్ని ఖర్చు పెట్టుకొని ఎన్నికలకు ఓట్లు పైసలు వంచి ఎందుకు నెత్తినోరు కొట్టుకొని ఇక ఎన్నిక ఇంత కష్టపడేది ఎందుకోసం? గెలుస్తామేమోనే కదా. నువ్వు గెలిచే దగ్గరనే బొక్క పెట్టినాక ఇక నేను ఎంత కష్టపడింది. ఇప్పుడు నేను ఆ కుండల ఆ బిందెల ఎన్ని నీళ్ళు పైనుంచి ఎన్ని నీళ్ళు వస్తుంది కింద నువ్వు మంచిగా బొక్క పెట్టినాక, కనబడకుండా చిన్న బొక్క పెట్టినాక నేను ఎన్ని వస్తే ఏమవుతుంది? ఎప్పటికి నిండదు. ఇక నేను ఎంత కష్టపడ్డా, ఎన్ని చేసినా, ఎన్ని 100 కోట్లు వంచి పెట్టినా నేను గెలవా. ఎందుకంటే నువ్వు ఎలక్టోరల్ ప్రాసెస్ని దొబ్బపెట్టినావు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. నో, నాట్ యాక్సెప్టబుల్, నాట్ యాక్సెప్టబుల్, నో వే. ఎస్కే రాజా, థ్యాంక్ యూ.